హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. రాష్ట్ర భాష స్టూడెంట్స్కి భాగ్ 4 చూడండి. భాగ్ 4లో కహానీలు ఉన్నాయి. సో ఈ కహానీలు పరీక్ష, హార్ కీ జీత్, మిఠాయి వాలా ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్కి. అయితే ఇందులో పరీక్ష ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే ఓల్డ్దే, మీరు అది చదువుకొని రాసుకోవచ్చు, ఏం చేంజ్ లేదు. ఇప్పుడు సెకండ్ హార్ కీ జీత్ చెప్తున్నాను చూడండి. హార్ కీ జీత్ యాక్చువల్లీ 142 పేజ్లో ఉంది. బట్ ఏంటంటే మనం షార్ట్ కట్ సారాంశం డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది నేర్చుకుంటే చాలు మనం. సో అది పేజ్ నెంబర్ 146లో ఉంది చూడండి. ఓకేనా, పేజ్ నెంబర్ 146 ఓపెన్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో న్యూ టెక్స్ట్ బుక్లోదే చెప్తున్నాను నేను. ఓకే, కనిపించింది కదా హార్ కీ జీత్ కహానీ కా సారాంశ్. ఇప్పుడు ఆల్రెడీ మనకు డిస్ప్లే అవుతుంది. సో చూడండి, ఇది హార్ కీ జీత్. హార్ అంటే ఏంటి? ఓడిపోవడం. ఓకే, జీత్ అంటే గెలవడం. సో ఓటమిలోనే గెలుపుని పొందడం. అది ఎలాగా, ఏంటి, ఇందులో క్యారెక్టర్స్ ఏంటి, ఇవి ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇదొక స్టోరీ. అండ్ ఎవరు రాశారు? సుదర్శన్ గారు, పోయెట్ సుదర్శన్ గారు అనమాట. ఆయన రాశారు. హిందీ కహానీకారో మే ప్రముఖ హై. సో ఆయన ఒక ఫేమస్ పోయెట్ అనమాట. నెక్స్ట్, హిందీ కహానీ సాహిత్యకే వికాస్ మే సుదర్శన్ కా మహత్వపూర్ణ స్థాన్ హై. సో ఈ సాహిత్యాన్ని డెవలప్ చేయడంలో ఆయనది కూడా ఒక గ్రేట్ ప్లేస్ ఉంది అని చెప్తున్నారు. హార్ కీ జీత్ ఉన్కి పెహ్లీ కహానీ హై. ఆయన యొక్క ఫస్ట్ స్టోరీ ఇస్ హార్ కీ జీత్ అనమాట. ఓకే, వెరీ ఫేమస్ అండ్ చాలా మంచిది. అండ్ మోరల్ మనకి చక్కగా ఒక మోరల్ మనకి చెప్తుంది అనమాట. చూడండి, ఇందులో సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. బాబా భారతి ఏక్ సాధు థే. ఇందులో అసలు క్యారెక్టర్స్ ఏంటి? సో బాబా భారతి అనేది ఒక క్యారెక్టర్ నేమ్ అనమాట. ఓకే, సో ఆయన ఎవరు? సాధు అంటే ఒక సాధువు, సెయింట్ లాంటి ఆయన. ఓకే, మీకు తెలియకపోతే ఏ వర్డ్కైనా సరే మీనింగ్ రాసుకుంటే ఇంక ఈజీగా చక్కగా చదువుకుంటే మీకు ఇంకా బాగా వస్తుంది హిందీ. రాసుకోకపోతే, ఆ మీనింగ్స్ తెలుసుకోకపోతే రాదు. వస్తే అవసరం లేదు, రాకపోతే ఖచ్చితంగా వర్డ్కి మీనింగ్ రాసుకోండి. ఓకే, सो वे सब कुछ त्याग कर गांव के बाहर एक मंदिर में रहते थे. सब कुछ त्याग कर అన్నీ వదిలేసి ఎక్కడ ఉంటున్నారంట? గావ్కే బాహర్, ఆ విలేజ్కి బయట దూరంగా, ఏక్ మందిర్ మే, ఒక గుడిలో నివసిస్తూ ఉన్నారు. ఉన్కే పాస్ ఏక్ సుందర్ గోడా థా. ఆయన దగ్గర ఒక అందమైన హార్స్ ఉంది. గోడా అంటే హార్స్. చాల్ మే ఉస్కే జోడ్ కా గోడా ఉస్ ప్రదేశ్ మే నహీ థా. చాల్ అంటే ఏంటి? స్పీడ్ అనమాట. అంటే ఎంత స్పీడ్గా అది పరిగెడుతుంది అనమాట. అంత స్పీడ్గా ఇంకా దానికి ఈక్వల్గా ఉండేటటువంటి హార్స్ ఇంకా అక్కడ ఆ ప్లేస్లో లేదు అని చెప్తున్నారు. బాబా భారతి గోడేసే బహుత్ ప్యార్ కర్తే తే. చాలా ఇష్టమంట గోడ అంటే, చాలా ఇష్టపడుతున్నారు. రోజ్ शाम को घोड़े पर बैठकर 8-10 मील घूमते थे. रोज ఎవ్రీడే, షామ్ కో అంటే ఈవినింగ్, గోడే పర్ బైట్కర్ ఆ హార్స్ మీద కూర్చుని, 8-10 మీల్ అంటే ఒక 8-10 కిలోమీటర్స్ వరకు, ఘూమ్తేతే తిరుగుతూ ఉండేవారనమాట. ఎవ్రీడే తిరుగుతారు అలా. घोड़े को लेकर वे फूले ना समाते थे. घोड़े को लेकर फूले ना समाते అంటే అదొక ముహావరే అమ్మ. ముహావరే, లోకోక్తి, ఆ ముహావరేలు ఉంటాయి చూసారా, అవి ఆల్రెడీ మీరు చదువుకుంటున్నారు. ఇప్పుడు ఇందులో ఉంటుంది, మీకు రాష్ట్ర భాషలో కూడా ఉంటాయి. ఇది ముహావరే. దీని మీనింగ్ ఏంటంటే బహుత్ ఖుష్ హోనా, చాలా హ్యాపీగా ఉండడం అనమాట. ఇక్కడ ఆ హార్స్ తన దగ్గర ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఆయన. घोड़े का नाम सुल्तान था. घोड़े का नाम क्या है? सुल्तान. और वह पर्स आदमी का नाम क्या है? बाबा भारती. ओके, గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఖడ్గసింహ వహాక ఏక్ డాకు తా. డాకు అంటే దొంగ. ఖడ్గసింగ్, ఆ దొంగ పేరేంటమ్మా? ఖడ్గసింగ్. వెరీ గుడ్. లోగ్ ఉస్కా నామ్ సున్కర్ కాంప్తే తే. లోగ్ పీపుల్ ఆయన పేరు వింటేనే, సున్కర్ విని, కాంప్తే తే వణుకుతూ ఉండేవారనమాట. ఉస్నే సుల్తాన్ కే బారే మే సునా. సో సుల్తాన్ గురించి విన్నాడు ఆయన, ఖడ్గసింగ్. వహ ఏక్ దిన్ బాబా భారతీకే పాస్ ఆయా. ఒకరోజు బాబా భారతి దగ్గరకు వచ్చారు. ఉస్నే గోడా దేఖా, హార్స్ని చూశారు. తో ఉస్ పర్ ఉసే బడా మోహ హోగయా. అబ్బబ్బలే ఉంది అని ఇష్టపడ్డాడు. కిసీ నా కిసీ తరహ్, ఎలా అయినా సరే, కిసీ నా కిసీ తరహ్, ఎలాగొకలాగా, సుల్తాన్ కో హడప్నేకి టాన్లీ, ఆ సుల్తాన్ని ఎలా అయినా సరే అపహరించాలి అంటే దొంగిలించాలి అనుకుని డిసైడ్ అయ్యాడనమాట. హడప్నేకి టాన్లీ అంటే జాతే జాతే, వెళ్తూ వెళ్తూ, ఉస్నే కహా, ఏమన్నాడంట? బాబాజీ, ఇస్ గోడే కో ఆప్కే పాస్ రహనే నహీ దూంగా.
ఈ ఈ హార్స్ని మీ దగ్గర ఉండనివ్వను అని చెప్పి వెళ్ళాడనమాట. యహ సున్కర్ అది విని బాబా భారతి బేచేన్ హోగయే కంగారు పడిపోయాడు, పరేషాన్ అయిపోయాడు. నిద్ర లేదు, తిండి లేదు. బాబు ఇదేంటి ఇలా చెప్పెళ్ళాడు, నా హార్స్ని నా దగ్గర ఉండనివ్వనని అని. సదా ఉన్కే మన్ మే డర్ హోతా రహా కి కహీ ఖడ్గ సింగ్ ఆకర్ గోడేకో లే నా జాయే. ఏంటి ఇలా చెప్పాడు, వచ్చి తీసుకెళ్ళిపోతాడేమో, ఏ టైంలో తీసుకెళ్ళిపోతాడో, ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో చెప్పాడు, మరి ఇన్ని రోజులు రాలేదేంటి, ఇలా అన్నమాట. యహ ఘటన హోకర్ కుచ్ సమయ్ హోగయా ఇది జరిగి కొంత టైం అయ్యింది. బాబాజీ బి ఇస్ ఘటనకో భూల్ గయే థే మెల్లగా దాన్ని మర్చిపోయాడు బాబాజీ కూడా. కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఏక్ దిన్ హమేషాకి తరహ్ ఒక రోజు ఎప్పటిలాగే బాబాజీ शाम के वक्त घोड़े पर सवार होकर चल रहे थे. ఈవినింగ్ ఆ హార్స్ మీద కూర్చుని వెళ్తూ ఉన్నాడు. తబ్ రాస్తే మే అప్పుడు దారిలో, తబ్ అంటే అప్పుడు, రాస్తే అంటే దారి, వేలో, ఏక్ అపాహిజ్, అపాహిజ్ అంటే ఒక వికలాంగుడు అనమాట, కాళ్ళు లేనివాడు అనమాట. వే వినతికి, వినతి అంటే రిక్వెస్ట్, రిక్వెస్ట్ చేశాడు ఏమని, ఉసే గోడే పర్ చడాలి ఆ జాయే, అయ్యో నేను నడవలేను, నన్ను ఎక్కించుకోండి హార్స్ మీద అన్నాడు. బాబాజీకో దయా అయి, బాబాజీ పాపం జాలి పడ్డారనమాట. దయా అంటే జాలి. ఉన్హోనే ఉసే గోడే పర్ బిఠాయా, అయ్యో పాపమని గుర్రం ఎక్కించుకొని కూర్చోబెట్టుకున్నారు. వహ గోడేకి లగాన్ పకడ్కర్ చల్నే లగా, పట్టుకొని గోలా మూవ్ చేస్తున్నాడు అనమాట హార్స్ని. అచానక్, అచానక్ అంటే సడన్లీ, లగాన్ హాత్ సే छूट गया, ఆ చేతిలోంచి అది పట్టుకుంటారు కదా, ఇలా అంటారు కదా దాన్ని, అది చేతిలోంచి జారిపోయింది. గోడ దౌడ్నే లగా, హార్స్ మాత్రం రన్ అయిపోతుంది. వహ అపాహిస్ టీక్ సే బయట గయా, ఆ కాళ్ళు లేనివాడు అన్నవాడు చాలా కరెక్ట్గా కూర్చున్నాడు. వహ అపాహిస్ ఖడ్గసింహత, ఆయన ఎవరో కాదు, ఖడ్గసింగ్ అనమాట. ఆ వేషంలో వచ్చాడు, కాళ్ళు లేనోళ్ళ, కుంటోళ్ళలాగా. ఉస్నే కహా బాబాజీ అబ్ యహ్ గోడా మేరా హోగ్యా, బాబాజీ ఇప్పుడు ఈ హార్సు నాదైపోయింది అని చెప్పాడు. కెహతే కెహతే వహ చెల్నేలాగా, చెప్తూ చెప్తూ వెళ్తూ ఉన్నాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. బాబా భారతి ఏ క్షణ్కి లియే అవాక్ రహే, ఒక క్షణం అవాక్ అయిపోయాడు అనమాట. బాబు ఏం జరిగిందో అర్థం కాల. లేకిన్ తురంత సంబల్ గయే, కానీ వెంటనే తను తాను సెటరేట్ చేసుకున్నాడు. ఉన్హోనే ఖడ్గసింహకు రోక్ కర్ కహాకి, ఇమీడియట్గా ఖడ్గసింహ్ని ఆపి చెప్పాడంట, మాన్తా హూ అంటే ఒప్పుకుంటాను, కి యహ గోడా తుమ్హారా హోచుకా, నీదైపోయింది హార్స్, నేను ఒప్పుకుంటాను. మే గోడా నహి మాంగూంగా, నేను హార్స్ని తిరిగి ఇమ్మని అడగను. లేకిన్ లేకిన్ ఇస్ ఘటనాకే బారేమే కిసీసే కుచ్ నా కహనా, ఈ ఘటన గురించి ఎవరితో ఏమీ చెప్పకు అన్నాడు. కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఖడ్గసింహనే పరేషాన్ హోకర్ కారణ్ పూచా, ఖడ్గసింగ్ పరేషాన్, వర్రి అయ్యి ఏంటి ఇలా అంటున్నాడు, ఎందుకు చెప్పొద్దంటున్నారు అని కారణం అడిగాడు. తబ్ బాబా భారతీనే కహాకి యహ బాత్ కిసీకో మాలూమ్ హో జాయే, ఒకవేళ ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో, తో లోగు కిసీ గరీబ్, అప్పుడు పీపుల్ ఎవరైనా గరీబ్ అంటే పూర్ వాళ్ళని కానీ, ఏంటి అపాహిజ్ అంటే ఇలాంటి పాపం కుంటి వాళ్ళు, వికలాంగుల్ని కానీ విశ్వాస్ నహి కరేంగే, నమ్మరు కదా. అయ్యి బాబు ఇలా జరిగింది, ఇంకెప్పుడు మనం ఇలాంటి వాళ్ళని కూడా నమ్మకూడదు అనుకుంటాం కదా, జనరల్లీ కామన్గా అనుకుంటాం కదా. సో ఉన్ పర్ దయా నహి ఆయేగి, వాళ్ళ పట్ల దయా నహి ఆయేగి, రాదు, దయ రాదు వాళ్ళ పట్ల, అందుకని. సో కమింగ్ టు ద లాస్ట్ పారాగ్రాఫ్. యహ సున్కర్ ఖడ్గసింహకి ఆంకే కుల్ గయి, ఇది విని అప్పుడు అర్థమైంది ఖడ్గసింహ, వహ బాబా భారతీకే ఉచ్చ విచార్కే సామ్నే ఏక్దమ్ హార్ గయా, ఆయన యొక్క ఉన్నతమైన ఆలోచన ముందు ఈయన ఓడిపోయాడనమాట. వహ ఉసీ దిన్ గోడేకో అస్తబల్ మే చోడుకర్ చలా గయా, అదే రోజు అస్తబల్ అంటే గుర్రాలు పెట్టే చోటు అనమాట, ఆ ప్లేస్లో వదిలేసి వెళ్ళిపోయారు. సుల్తాన్ కో పాకర్ బాబా భారతి బెహద్ ఖుష్ హోయే, ఆ సుల్తాన్ని మళ్ళీ తిరిగి పొంది బాబా భారతి గారు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. బెహద్ అంటే అత్యంత. और సజల్ నేత్రోం సే కహనే లగే, కన్నీళ్ళు అంటే నీళ్లు కారుతున్నటువంటి నయనాలతో, నయనాలంటే కళ్ళతో ఏం చెప్పారంట, అబ్ గరీబోంకి సహాయతా సే కోయి ముహునా మోడేగా, ఇప్పుడు పూర్ పీపుల్కి హెల్ప్ చేయడానికి ఎవరు కూడా మొహం తిప్పుకోరు, అంటే అందరూ హెల్ప్ చేయకుండా ఉండరు, చేస్తారు అని అన్నారు. సో
ఇక్కడ మీకు ఏమర్థమైంది ఈ స్టోరీలో? పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి. సో ఇప్పుడు ఒకవేళ ఇది ఇలా జరిగిందని తెలిస్తే అయ్యి బాబు ఇలా జరుగుతున్నాయి, ఈ రోజుల్లో ఇంకా చాలా ఎక్కువ మోసాలే జరుగుతున్నాయి, అలా లేని వాళ్ళుగా పూర్గా వేషం వేసుకొని వచ్చి చాలా డ్రామాలు ప్లే చేస్తున్నారు సాధువులుగా ఇలా అనమాట. సో మనం ఏం చేస్తున్నాం, అయ్యి బాబు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదని చెప్పి ఎవరు రియలో ఎవరు ఫేకో కూడా తెలియకుండా డేస్ అనేవి ఉన్నాయన్నమాట. సో అలా ఉండకూడదని ఆయన బాబా భారతి గారు అప్పుడు అలా చేశారు. ఓకే, సో ఈ స్టోరీ బాగుంది కదా, ఈజీగా ఉందా? కొంచెం కష్టపడాలి, కష్టపడి చదవండి, సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం నేర్చుకుంటే స్టోరీ మీకు తెలుసు గనక ఈజీగా ఓన్గా రాసేయచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. లేట్ చేయొద్దు, ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి, ఎక్కువ టైం లేదు. ఓకేనా? సెప్టెంబర్ 14th ఎగ్జామ్, 14th 15th జరుగుతాయి ఎగ్జామ్స్. బాయ్, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బట్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చెయ్యండి అమ్మా, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.